నిన్న కోదండరాం ఏదో పరామర్శకు వెళ్తూ మధ్యలో ఆగి ఏదో ఒక హోటల్లో భోంచేశాడట. అంతే, అరగంటలో ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేసేశారట. అవునట కదా పాపం, మొన్న సాయంత్రం ఏదో హాస్పిటల్కి రొటీన్గా బీపీ చెక్ చేయించుకున్నాడట. అంతే, హాస్పిటల్కి నోటీసులు ఇచ్చారట. ఇదిగో నిన్న సాయంత్రం అంతా పెద్దపల్లి కలెక్టర్ అలుగు వర్షిణి బదిలీకి సంబంధించిన సోషల్ మీడియా వార్తలు ఈ స్థాయిలోనే ఉన్నాయి. ఆమె కోదండరాంను కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చింది, అంతే కేసీఆర్ కోపం వచ్చింది. గంటలో బదిలీ ఆర్డర్ చేతిలో పెట్టించాడు అనే విశ్లేషణలే అధికంగా కనిపించాయి. అఫ్కోర్స్ టీవీ మీడియాకు అంత సీన్ లేదని తెలుసు కదా. నిజంగా ఒక కలెక్టర్ ఒక పౌర సమాజ ప్రతినిధితో కలిస్తే మాట్లాడితే ప్రభుత్వం సహించలేదా? అపాయింట్మెంట్ ఇచ్చిన అరగంటల బదిలీ చేసేసి రాత్రికి రాత్రి అక్కడి నుండి పంపించేస్తుందా? ప్రత్యేకించి కోదండరాంతో అధికారులు మాట్లాడటమే నేరంగా పరిగణించే దుర్దినాలు వచ్చాయా? కోదండరాంపై కేసీఆర్కు మండిపోతున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ఇక్కడ ఇంకో కోణంలో కాస్త విశ్లేషించుకోవాల్సి ఉంది. అంతర్గాం దగ్గర గోలీవాడలో సుందిళ్ల పంప్ హౌస్ పనులపై గొడవ జరుగుతున్నది. నిర్వాసితులు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా సరే అధికారులు నిర్బంధంగా అవేమీ ఖాతరు చేయకుండా నిర్వాసితులు తరిమేస్తూ పనులు చేయిస్తున్నారు. ఇది వాస్తవం. ఆందోళన చేస్తున్న నిర్వాసితుల్లో మాట్లాడడానికి ఆ కలెక్టరమ్మ సరైనంది. కలెక్టరేట్ రమ్మంది. వాళ్లతో పాటు కోదండరాం, సిపిఐ నేత గుండా మల్లేష్ బయలుదేరారు. తీరా వాళ్ళు సాయంత్రం అక్కడికి చేరేసరికి ఆమె బదిలీ పత్రాలు వచ్చాయి. దాంతో ఆమె జేసీతో మాట్లాడండి అని చెప్పి సాయంత్రం 7 గంటలకల్లా తన సామాన్ సర్దుకుని హైదరాబాద్ వచ్చేసింది. దీంతో ఈ ప్రచారం స్టార్ట్ అయినట్టుంది. కోదండరాంకి అపాయింట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేక మిగతా కలెక్టర్లకు ఒక సంకేతంలా ఉండేందుకు కేసీఆర్ ఇలా బదిలీ చేశాడని, అందుకే ఆమె అప్పటికప్పుడు జేసీకి ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోయిందని, కానీ అపాయింట్మెంట్ ఇవ్వడం, అది హైదరాబాద్ దాకా సమాచారం వెళ్లడం కేసీఆర్కు తెలియడం, వెంటనే బదిలీ ఆర్డర్స్ పంపడం, గంట అరగంటలో ఇవన్నీ జరగడం అనేది నమ్మశక్యంగా లేదు. మరేమిటి, ఒక డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న కలెక్టర్ను ఉన్నపళంగా జిల్లా నుంచి తరిమేయడం అనేదే కాకుండా వేరే కారణాలు కూడా ఉండొచ్చు కదా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.